అంటే నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారులే అనుకుంటున్నాడా, లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లా. ఒక పక్క ఆడబిడ్డలకు న్యాయం చేస్తానంటాడు, ఇంట్లో ఆడబిడ్డలకు న్యాయం చేయలేకుండా వాళ్ళు కొంగు పట్టుకొని ఇతనికి ఓటు వేయద్దని చెప్తున్నారు లాస్ట్కి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి రమేష్, ఆంధ్రప్రదేశ్లో చాలామంది వేళ్ళు మీ పార్టీ వైపు చూపిస్తున్నాయి. అతనికి అంత ధైర్యం రావడానికి వివేకానంద రెడ్డి కేసులో కానీ ఇంకొక అతని కేసుల్లో కానీ మీరే కారణం అని కదా. లేదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ తప్పు చేసుకున్నా కూడా మేము వాళ్ళకి చెప్పే చేసుకున్నాం అని చెప్పేసి ఇట్లా చెప్తుంటే నేను క్లియర్గా మా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. మీరు 1 year బ్యాక్ కరెక్ట్గా చూడండి, నడ్డా గారు తిరుపతిలో కానీ అమిత్ షా గారు వైజాగ్లో కానీ గట్టిగా జగన్మోహన్ రెడ్డి గురించి అతను ఏం చేసేది అంతా క్లారిటీగా చెప్పారు. ఇతను ఇంత దుర్మార్గుడు ఇంకొకటి లేడు, ఇంత అవినీతి పరుడు ఇంకొకటి లేడు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చినారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే తప్పులన్నీ బీజేపీ భుజాన తుపాకి పెట్టి కాలుస్తారంటారు కదా, ఆ మాదిరి చేసుకోవాలని చూస్తే దాన్ని తిప్పి కొట్టాం. ప్రజలు ఎవరు అవును కరెక్టే, మీరు కొంత ఎఫర్ట్ పెట్టిన మాట వాస్తవం. ఇది వాస్తవ పరిస్థితి. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని వాళ్ళ చెవిని వేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళలో నువ్వు ఉన్నావు, నేను కాదని నేను ఎప్పుడెప్పుడు చెప్తా వచ్చావు. కానీ ఈ దేశ చరిత్రలో సిబిఐ అధికారులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి చేయలేక వెనక్కి వచ్చింది ఇంకెక్కడైనా జరిగిందా? ఆ రోజు చూసాం మనం, స్టేట్లో లా అండ్ ఆర్డరు ఆ రోజు కావాలని ఇంతమంది వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళని కడప జిల్లా నుంచి రాయలసీమ నుంచి మొబిలైజ్ చేసి పబ్లిక్ అందరూ ఇబ్బంది పడతారని చెప్పి హాస్పిటల్ చుట్టూ కూర్చొని అరెస్ట్ కానివ్వకుండా చేసినప్పుడు ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా ఆ రోజు అరెస్ట్ కాకుండా పోవచ్చాము. కానీ అవినాష్ రెడ్డి అనేవాడు తప్పకుండా అరెస్ట్ అవుతాడు. దీంట్లో క్లియర్ కట్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అమిత్ షాకు అన్నీ తెలుసు, నాతో చెప్పాడు ఆయన, ఇప్పుడు కాదు 1 year బ్యాక్ 1.5 year బ్యాకే చెప్పాడు. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి, సిబిఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పడం జరిగింది. కరెక్టే, ముఖ్యమంత్రులనే ఇట్లా వెళ్ళి అట్లా తీసుకొచ్చి లోపల బారేస్తున్నారు కదా. దేనికి కూడా టైం రావాలి కదా, మనం అప్పుడే అనుకున్నారు రకరకాలుగా. సో ఈయన ఓడిపోతే కానీ అది జరగదు. అంటే ఓడిపోయేది అనేది దానికి సంబంధం లేదు, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది టైము, ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఎవిడెన్స్, ఎందుకంటే దీంట్లో కోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్లింకులు ఉన్నాయి కాబట్టి చెప్పు కొంచెం ఆలస్యమైంది. కోర్టులదే ఉందిలే కానీ తప్పకుండా ఇతను అరెస్ట్ అయ్యి తీరుతాడు. దాని బ్యాక్గ్రౌండ్ ఇంకా కూడా ఎవరున్నారో కూడా బయటకు వస్తాయి. ఓహో, ఇంకెవరు ఉంటారు అంటే చెప్పి చేయించింది వితౌట్ హైకమాండ్ పర్మిషన్. ఏ హైకమాండ్? జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి. దీంట్లో ప్రజలకు అందరికీ తెలిసిందే, కడప వాళ్ళకి ఇప్పుడు మొదట మాకు తెలుసు, కడప వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు. ఎందుకంటే క్లియర్ గా దాంట్లో ఉన్నాయి కదా. ఆ టైంలో ఫోన్ వాళ్ళ అనుమతితో జరిగిందనా? అనుమతి లేకుండా జరుగుతుందండి. ఇప్పుడు ఒకటి అందరూ ఆలోచించేయండి, 2019 ఎలక్షన్లకు ముందు 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు, 50 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి స్తోమత అవినాష్ రెడ్డికి ఉందా? లేదా నాకు తెలీదు. లేదు. అంటే వాళ్ళు అంత ఆర్థికంగా స్థితి అంటే అప్పుడుకి క్యాష్ అయితే వాళ్ళ దగ్గర ఆస్తులు గీస్తుండొచ్చు, కానీ అంత ఇదిగా డబ్బులు ఇచ్చి వాళ్ళకి కోట్ల డబ్బులు ఇచ్చి డబ్బు కూడా దొరికింది కదా లాకర్లో. అంత స్తోమత వీళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు ఇవ్వకుంటే జరిగే పని కాదు. ఓకే, సో అంటే ఇప్పుడు దాని ఎఫెక్ట్ ప్రకారం మరి కడపలో షర్మిల గెలిచే అవకాశం ఉందా? అంటే షర్మిల గెలిచేదని పక్కన పెట్టి షర్మిల